హే హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, వనక్కం, ఆదాబ్ అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు హెల్దీ అండ్ ఫిట్గా ఉన్నాను. అండ్ చాలా కాలం తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను మళ్ళీని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. బీ సేఫ్ అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకోండి క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు. అండ్ మినిమం 1.5 నుంచి 2 మీటర్స్ అయితే డిస్టెన్స్ పాటించండి క్రాకర్స్ దగ్గర నుంచి. ఓకే, ఈ రోజు వచ్చేసి టాపిక్ అని కాదు కానీ ఒక చిన్న ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం. బేసిక్గా ఇది 1 వీక్ బ్యాకే వచ్చింది అండ్ దాన్ని నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను. బట్ నేనైతే ఇప్పటి వరకు దాన్ని టెస్ట్ కూడా చేయలేదు. జస్ట్ అన్బాక్స్ చేసి మీకు ఏమేమి యూనిట్స్ వచ్చినాయో అది మాత్రమే నేను చెక్ చేసుకున్నాను. అండ్ ఈ రోజు అయితే కొంచెం నాకు బాగుంది, కొంచెం నా హెల్త్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. ఐ ఫెల్ ఒక కంప్లీట్ సార్ట్ ఆఫ్ రివ్యూ వీడియో కింద చేద్దాం, ఆల్సో అన్బాక్స్ వీడియో కింద ఉంటుంది అని. సో ప్రస్తుతానికైతే మీకు ఏదైతే నా వాయిస్ అయితే వస్తుందో అది ఐఫోన్ నుంచి ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. అండ్ మీకు ఆ ప్రొడక్ట్ని మీ ముందుకు చూపించేస్తాను. బేసిక్గా నేను దాన్ని ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను, బట్ మీ ముందు చూపించాలి కదా. సో అన్ని ప్యాక్ చేసి ఆ రోజు నుంచి అట్లానే పెట్టి ఉంచేసాను. అది నేను ఇప్పుడైతే చూస్తున్నారు, రెనెరో 310 అనమాట. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అయితే కొనడం జరిగింది. అమెజాన్లో తీసుకున్నాను. దీని బై ప్రోడక్ట్ కూడా కింద లింక్లో అయితే పెట్టేస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. ఆ ప్రైస్కి మీకు వర్త్ అనిపిస్తే. నాకు ఇది ఆల్మోస్ట్ బడ్జెట్ తీసుకోవాలి అనేసి నేను ఎంతో రివ్యూస్ చూసి, ఎన్నో బ్రాండ్ యొక్క కంపారిజన్స్ చూసి నేను ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకున్నాను. గ్రెనేరో P10 అనమాట. ఇది ప్యూర్లీ వైర్లెస్ అనమాట. అండ్ ఇందులో స్పెషాలిటీ వచ్చేసి కేస్తో పాటు 40 hours యొక్క పవర్ బ్యాకప్ వస్తుంది. అండ్ ఈచ్ ట్రాన్స్మిటర్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours నుంచి 4 hours వరకు మన యూసేజ్ని బట్టి 2 hours నుంచి 4 hours వరకు బ్యాటరీ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఈజీ టు యూజ్, ప్లగ్ ఇన్ అండ్ జస్ట్ యూజ్ ఇట్ అనమాట. సో అంత కాంపాక్ట్గా ఉంది. మినిమల్ ఏం సెట్టింగ్స్ పెట్టక్కర్లే, ఏం చేయనక్కర్లే, జస్ట్ ప్లగ్ ఇన్ అనమాట. అండ్ 3 మోడ్స్ ఆఫ్ వాయిస్ క్యాన్సిలేషన్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, రివర్బ్ కూడా అనమాట. అది యూజ్ చేసినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఎక్కువ ఫీల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఆ రివర్బ్ మోడ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఇంకా లేట్ చేయను, నేను జస్ట్ అన్బాక్స్ చేసి ఇందులో వచ్చిన కంటెంట్స్ ఏంటి అండ్ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఎట్లా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను. సో బాక్స్ ఫిజికల్ వ్యూ చూసుకుంటే ఇట్లా ఉంది. మోడల్ ఇక్కడ చూసుకోవచ్చు, P10 అని ఉంది. అండ్ కలర్ బ్లాక్ అండ్ బీచ్ అనమాట. అండ్ ఆండ్రాయిడ్ 1 and 2 ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ 3 levels అని ఉంది. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ యాజ్ ఎ సెడ్, ఇది ఛార్జింగ్ కేస్తో పాటు మనకి 40 hours సపోర్ట్ అయితే వస్తుంది అంటున్నాను కదా. 900 mAh అనమాట. సో మీరు ఇది ఫిజికల్ వ్యూ చూసుకుంటే ఇట్లా ఉంటుంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ హైలైట్ చేసి పెట్టారు. ఓకే, డ్యూయల్ ఇంటర్ఫేస్ అండ్ వైడ్లీ క్యాపబిలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, హై డెఫినేషన్ సౌండ్ క్వాలిటీ అండ్ రివర్బ్ మోడ్. నాకు నచ్చిన మోడ్ అని చెప్పాను కదా అది. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే లాంగ్ కెపాసిటీ బ్యాటరీ అనేసి ఇది ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ సింపుల్ ఏం లేదు. చూసుకుంటే కేస్ ఉంది అండ్ కొన్ని మాన్యువల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. నేను దాన్ని అయితే ముట్టాలనుకోవట్లేదు. అండ్ ఇది ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారనమాట. చూసుకోవచ్చు, Type A to Type C ఛార్జింగ్ కేబుల్ ఇది. అండ్ ఫిజికల్ వ్యూ చూసుకుంటే ఎట్లా ఉంది. ఇది కేస్, ఇది హార్డ్ ప్లాస్టిక్, పర్లేదు బిల్డ్ క్వాలిటీ మరీ అంత అని చెప్పలేము. అండ్ మీరు చూసుకున్నట్టయితే లోన్ వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. నాకైతే బాగుంది. ఆ ట్రాన్స్మిటర్స్ పైన ఎల్లోయిష్ బటన్స్ వచ్చేటప్పటికి అండ్ మైక్రోఫోన్ గ్రిల్స్ వచ్చేటప్పటికి కొంచెం కాంట్రాస్ట్గా హైలైట్ అయితే చేస్తుంది. నాకైతే నచ్చింది ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే. అండ్ ఇదనమాట లాంచ్ చూసుకుంటే కంటెంట్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్మిటర్ 1, ట్రాన్స్మిటర్ 2 అండ్ ఇది రిసీవర్. అండ్ ఈ రిసీవర్కి 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. మనం
రైట్‌ది తీసినప్పుడు రైట్ వెలుగుతది. లెఫ్ట్ తీసినప్పుడు లెఫ్ట్ వెలుగుతది. కనెక్ట్ చేసేసామనుకోండి అది కంటిన్యూయస్‌గా బ్లింక్ అయితూ ఉంటది. అది కూడా మీకు ఎట్లా ఉన్నదో చూపిస్తాను. అండ్ మీరైతే ఇది చూసుకోవచ్చు. నాకైతే క్యూట్‌గా చాలా అంటే చాలా బావుంది. నేను చెప్పాను కదా! 4 ఇండికేటర్స్ ఉన్నాయని. ఈ 4 ఇండికేటర్స్ కూడా బ్యాటరీ అండ్ కనెక్టివిటీ కనెక్ట్ అయిన తర్వాత ఇది కంటిన్యూయస్‌గా వెలుగుతూనే ఉంటది. అండ్ ఇది మ్యూట్ బటన్ అనమాట. ఇక్కడ మీరు కనిపిస్తుందా? ఈ పవర్ బటన్‌ని. పవర్ బటన్‌ని ఒకసారి ట్యాప్ చేసి పెట్టుకున్నామనుకోండి, మీకు అవసరం లేనప్పుడు మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నారు, అది రికార్డ్ అవ్వాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు దీన్ని మ్యూట్ చేసేసుకోవచ్చు. ఇది మ్యూట్ బటన్. అండ్ ఇది మోడ్ బటన్. యాజ్ ఐ సెడ్ మనం మోడ్స్ ఆహ్, నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ రివర్బ్ మోడ్‌లోకి వెళ్ళేటప్పుడు ఇది ట్యాప్ చేసుకుంటే అది క్యాప్చర్ అనేది చేస్తది. సో, అదనమాట. మీరిక్కడ ట్యాప్ చేస్తున్నప్పుడు ఇదైతే సింగిల్ టైమ్ బ్లింక్ అయిందనుకోండి, లెవెల్ 1కొచ్చినట్టు. డబుల్ టైమ్ బ్లింక్ అయిందంటే లెవెల్ 2కొచ్చినప్పుడు. 3 టైమ్స్ బ్లింక్ అయిందంటే లెవెల్ 3కొచ్చినట్టు. అండ్ రివర్బ్ మోడ్‌కెళ్ళినప్పుడు అది కంటిన్యూయస్‌గా బ్లింక్ అయితూనే ఉంటది. అంటిల్ అన్లెస్ యూ ఆఫ్ ఇట్. సో, అదనమాట. నాకైతే క్యూట్‌గా అండ్ చాలా కాంపాక్ట్‌గా అనిపిచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ లైట్ వెయిట్ కూడా మోయడానికి కూడాని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జింగ్ ఇండికేషన్ కూడా ఉంది. నేనిప్పుడు ఒకటి రైట్ సైడ్ అయితే తీశాను. రైట్ సైడ్ తీసి మళ్ళీ లాన్ పెట్టినప్పుడు మనకిక్కడ పవర్ అయితే దానికి పాస్ చేయడం అయితే ఇండికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 97 ఉంది. చార్జ్ అయినప్పుడు కూడా జస్ట్ ఇట్స్ గెట్టింగ్ ఫుల్ చార్జ్ వితిన్ 2 అవర్స్ అనమాట. సో యెస్, ఇదైతే అన్బాక్సింగ్ క్లిప్స్ అనమాట. సో తర్వాత ఇప్పుడైతే మైక్‌ని ఇంత డిస్టెన్స్‌లో పెట్టుకొని మాట్లాడుతున్నా. నా వాయిస్ ఎట్లా అనిపిస్తుందో మీరు అందులో చూసి జడ్జ్ చేయొచ్చు. అండ్ దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇప్పుడు అవి ప్రెస్ చేస్తాను. మీకు కొంచెం అనాయింగ్‌గా అనిపిస్తది. ఎందుకు అనేసంటే బటన్స్ ఉన్నాయి కదా! ఆ మెకానిజం సౌండ్ అనమాట అది. సో, అది కొంచెం అనాయింగ్‌గా అనిపిస్తది. బట్ ఎప్పుడైనా సరే దాన్ని ప్రెస్ చేసేసిన తర్వాత 2-3 సెకండ్స్ ఆగి, లేదు అనేసంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే వీడియోనైతే రికార్డ్ చేసేయడం స్టార్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ ఒక 2-3 సెకండ్స్ యొక్క గ్యాప్ ఇచ్చి అండ్ దెన్ మీరు మీ కంటెంట్ ఏదైతే ఉందో అది మాట్లాడడం మొదలుపెట్టారు అనుకోండి, మీకు కావాల్సిన వాయిస్ దగ్గర నుంచి ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడైతే నేను టెర్రస్ పైన ఉన్నాను. మీకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడైతే విండ్ నాయిస్ వస్తుంది. అంటే విండ్ అయితే గట్టిగానే వస్తుంది. ఓకే. అండ్ ఆ విండ్ నాయిస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యొక్క లెవెల్ 1కి వెళ్తాను. ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి. 4 ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఇండికేటర్స్ కూడా మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు, అంటే మీరు ఏదైతే బటన్ని ప్రెస్ చేస్తున్నారో ఆ ప్రెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతాయి అనమాట. అంటే ఆ మోడ్ యాక్టివేట్ అయింది అన్నట్టు. లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే నా వాయిస్ ఎట్లా ఉంది, నేను ఇప్పుడు మ్యాక్సిమం ఒక 5 మీటర్స్ యొక్క డిస్టెన్స్లో అయితే ఉన్నాను. నా ఫోన్లో వచ్చేసి 2x సినిమాటిక్ దాంట్లో అయితే రికార్డింగ్ అవుతుంది. నేను 5 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. 5 అండ్ అబోవ్ 5 అండ్ అబోవ్ డిస్టెన్స్ అయితే ఉన్నాను. బేసిక్గా ఇది అప్ టు 40-50 మీటర్స్ ఒక డిస్టెన్స్ క్యాపబిలిటీ ఉందనేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. దాన్ని అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో అయితే టెస్ట్ చేస్తున్నా. ఇది లెవెల్ 1 ఒక నాయిస్ క్యాన్సిలేషన్. యాహ్! ఇప్పుడు లెవెల్ 2 ఒక నాయిస్ క్యాన్సిలేషన్‌కి అయితే షిఫ్ట్ అయ్యాను. అంటే ఎండ గట్టిగా ఉంది. సో, అందుకనే నేను కవర్ చేసి అది బ్లింక్ అయితుందా లేదా అనేది గమనిస్తున్నాననమాట. సో, మీరు గమనించొచ్చు, మీరు జడ్జ్ చేయొచ్చు నా వాయిస్ అనేది మీకు ఎట్లా వస్తుందో. ఇది ఇప్పుడు విండ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఇందాక నుంచి మీరు వింటున్నారు క్రాకర్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ రకంగా క్యాప్చర్ చేస్తున్నా అనేది మీరు జడ్జ్ చేయండి. ఇప్పుడు లెవెల్ 3 యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను యాక్టివేట్ చేశాను. 3 టైమ్స్ అయితే బ్లింక్ అయ్యింది. అండ్ ఇప్పుడు కూడా గాలేస్తుంది. విండ్ అయితే పైనుంది. అండ్ ఇప్పటికి కూడా పైన క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటన్నది మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు నచ్చిన ఫీచర్ అని చెప్పాను కదా! అదే రివర్బ్ మోడ్. దీన్ని డబుల్ ట్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేశాను. అది బ్లింక్ అయితా ఉంటది. అంటిల్ అన్లెస్ వి ఆఫ్ దట్ మోడ్ అనమాట. రివర్బ్ మోడ్ అది. నా వాయిస్ ఎట్లా వస్తుందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తాను, అది ఆఫ్ అయిపోతది. ఇప్పుడైతే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. రివర్బ్ మోడ్ ఆన్ చేయలేదు. ఇది ప్యూర్ ప్లెయిన్ సౌండ్ అనమాట. నా మైక్రోఫోన్ నుంచి వస్తుంది. యూ ఈవెన్ కెన్ డిటాచ్ దిస్. ఇది మ్యాగ్నెట్‌తో వస్తుంది. ప్యూర్ మ్యాగ్నెట్. ఇది మీకేదో
లో లెవెల్ క్వాలిటీ ఆఫ్ మ్యాగ్నెట్ అని కాదు, ఇది మంచి స్ట్రెంగ్త్ ఉన్న మ్యాగ్నెటే ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ క్లిప్ కూడా వస్తుంది, అది నేను జూమ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇది ఈజీ టు ప్లగ్ అనమాట. ఇప్పుడు ఇది క్లిప్ ఉంది, ఫర్ సపోజ్ ఇట్లా పెట్టుకొని కూడా మాట్లాడుకోవచ్చు. అది నేను ఇందాకటి వరకు హ్యాండ్ మూమెంట్తో మాట్లాడాను కదా, ఇప్పుడైతే అక్కడ ప్లగ్ చేసేసి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇప్పటికీ కూడా బయట క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు, అది కొంచెం కొంచెమే సౌండ్ వస్తుంది. అది ఎంతవరకు వస్తుంది, అది ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ లేటర్ దీన్ని మ్యాగ్నెట్లా కూడా యూజ్ చేయొచ్చుకున్నాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది డిటాచ్ చేస్తాను, ఇప్పుడు ఇది లాన్ పెడుతున్నా ఇక్కడికి, అండ్ నేను ఇక్కడ పెట్టాను, ఇది మ్యాగ్నెట్ అనమాట. సో ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు. నా వేవ్ లెంత్ ఉంటుంది కదా, మాట్లాడుతున్న వేవ్ లెంత్ అది ఎంతవరకు క్యాప్చర్ చేసుకోవాలి, దాన్ని బట్టి మీరు చూసుకొని మీ డిస్ప్లేస్మెంట్ అండ్ మీ అవుట్ఫిట్స్ వేసుకుంటారు కదా, సో అది కాస్త హైలైట్ అవ్వాలి. అండ్ ఇది కొంచెం ఎంత పెద్దగా ఉంది కదా, మీకు అది కనిపించకూడదు అనేసి అనుకుంటే ఇట్లాగా ఇక్కడ కానీ లేదంటే ఇటు సైడ్ కానీ ఎత్తైనా పెట్టుకొని యూ కెన్ యాక్సెస్ దిస్ వన్. సో ఇది ఓవరాల్ ఫిజికల్ వ్యూ అండ్ ఫీచర్స్ దట్ కమ్స్ అండర్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ గ్రెనెరో P10 వైర్లెస్ మైక్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. నేను దీన్ని లాంగ్ రన్లో యూజ్ చేసినప్పుడు నాకు ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అన్నది నేను ముందు వచ్చే వీడియోలో నా వాయిస్ ఓవర్ని బట్టి మీరైతే జడ్జ్ చేయొచ్చు. నాకైతే ఇది ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, నేనైతే చాలా 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 అవాక్ అయ్యాను. ఎందుకు అనేసి అంటే టైడ్ అవాక్ అయ్యారా అన్నట్టు. నేను ఈ గ్రెనెరో P10 వచ్చినంత వరకు అంటే ఆన్లైన్లో రివ్యూస్ చాలామంది పెడతారు, కొన్ని పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, కొన్ని అన్పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, కొన్ని హార్ట్ఫుల్గా పెట్టినవి కూడా ఉంటాయి. కాబట్టి నేనైతే చాలా అంటే చాలా కంపేర్ చేశాను. నేను పెద్ద ప్రోడక్ట్ అయితే తీసుకోగలను, బట్ ప్రస్తుతానికి నేను చాలా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల గ్యాప్ తీసుకుంటున్నాను. సో అంత ఎక్విప్మెంట్ తీసేసుకొని ఖర్చు పెట్టి అన్యూజ్డ్గా మూల పడేసే దానికంటే ఫస్ట్ ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం నేను లో బడ్జెట్లో ఏదైనా ఎక్విప్మెంట్స్ వాడదామన్న ఉద్దేశంతోనైతే తీసుకున్నాను. సో అదంతా ఎందుకు, ఓకే. దీని ప్రైస్ వచ్చేసి నాకు 2100 అయితే పడింది. ఏ డివైస్ అయినా సరే C-పిన్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇంకా బ్యాక్వర్డ్ అయితే వెళ్ళట్లేదు. ఐఫోన్స్ కానివ్వండి, ఇంకేవైనా సరే లైట్నింగ్ పోర్ట్ నాకు అక్కర్లేదు అనుకొని C-పిన్ అయితే తీసుకున్నాను. ఇందులో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. లైట్నింగ్ అండ్ C-పిన్ కాంబినేషన్తో ఒకటి ఉంది, ఓన్లీ లైట్నింగ్ కాంబినేషన్ ఒకటి ఉంది. లేదు అనేసి అంటారా, కెమెరాస్కి యూటిలైజ్ చేస్తారు కదా, మిర్రర్లెస్ కెమెరాస్ కానీ DSLR కెమెరాస్ కానీ, దాన్ని కూడా పెట్టుకోవడానికి ఆ సార్ట్ ఆఫ్ వేరియంట్ కూడా ఉంది. సో అది గైస్ ఈ వీడియోకి మాత్రం. అండ్ నేనైతే మళ్ళీ గ్యాప్ తీసుకొని వచ్చాను, నా మీద కోపడవద్దు, తిట్టుకోవద్దు, వీడియోస్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేసిన నా మొహాన్ని చూసే అదృష్టం మీకు దొరుకుతుంది.